తులారాశి వారికి ఈ సంవత్సరం మీకు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ రాబోతోంది. మీరు కష్టపడతారు, పేరు వస్తుంది, కానీ లాభం మాత్రం పూర్తిగా మీ చేతిలో ఉండదు. లవ్ లైఫ్ లో కన్ఫ్యూజన్స్, రిలేషన్స్ లో ఇల్యూజన్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ లో తప్పులు, డిసెంబర్ తర్వాత మైండ్ లో అసంతృప్తి అనేది కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, ఏ గ్రహం ఎక్కడ ఉండడం వల్ల ఈ ఫలితాలు వస్తున్నాయి, ఇప్పుడు చార్ట్ ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం. తులారాశి అంటే ముందుగా వచ్చేవి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే, ఇది లైఫ్ లో ఏ ఏరియాస్ ని ప్రభావితం చేస్తుందంటే రిలేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్రియేటివిటీ, వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి ఈ ప్రభావం వల్ల అంటే, రాహు 5వ స్థానంలో ఉంటే పాజిటివ్స్ ప్రాక్టికల్ గా చూస్తే మీరు క్రియేటివిటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైతే యాడ్స్, సోషల్ మీడియా, డైరెక్షన్, డిజైన్, మీ ఐడియాస్ ఒక్కసారిగా మీ ఐడియాస్కి గుర్తింపు వచ్చే అవకాశాలు, మీ పని చూసి జనాలు చాలా బాగుంది అనిపించే టైం. అండ్ నెగటివ్స్ ఏంటి ఈ యొక్క మనకి రియల్ లైఫ్, ప్రాక్టికల్ లైఫ్లో చూసినట్లయితే అంటే రిలేషన్స్లో మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మితే మోసపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్లో చూసినట్లయితే ఫ్రెండ్స్ లేకపోతే దీని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2లో ఉంటుంది. తులారాశి పార్ట్ 2లో ఉంటుంది. పంచామృతం ఛానల్లో చూడగలరు.